భరత్ గారు, ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలో ఉన్న ఎరా 19-24 సంక్షేమ యుగంగా మీరే క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారు. కానీ అభివృద్ధి మిస్ అయింది అనేది అప్పుడు ప్రతిపక్షం చెప్తోంది. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని ప్రతిపక్షం చెప్తోంది. అమరావతిని పక్కన పెట్టేశారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేశారు. ఓన్లీ పప్పు బెల్లాల్లా పంచేశారు. మేము అలా కాకుండా సంక్షేమం, అభివృద్ధి ఈక్వల్గా తీసుకెళ్తామని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈక్వల్గా తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. 20 నెలలు గడిచిపోయింది. మీకేమనిపిస్తోంది? ఏంటి ఇవాళ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అంటే జనరల్గా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు అనగానే అబద్ధాలు ఆడుకుంటూ వచ్చిన సందర్భాలు ఎన్నో చూసాం. ఉమ్, కానీ ఇంత దారుణాతి దారుణంగా అబద్ధాలు ఆడిన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఈ 24లో గెలిచిన విధానం. ఏంటి అబద్ధాలు? ఇప్పుడు అసలు ఎన్ని హామీలు ఇచ్చారండి? వాళ్ళు ఇవ్వని హామీ అంటూ లేదు. ప్రతిదీ కూడా హామీలు ఇచ్చుకుంటూనే పోయారు. ఉమ్, ఇప్పుడు ఇవాళ స్త్రీనిధి అని చెప్పారు. ఉమ్, ఆయన దాన్ని పీపీపీ అని చెప్పేసి P4. 4 బీలు P4 ఉమ్, ఏమైందండి? P4 ఏమైందండి? ఉమ్, ఇప్పుడు నిజంగానే ఇదే హామీలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తే ఈ పాటికి అధికారంలోకి వచ్చేసేవాళ్ళం కదా. ఉమ్, ఇవాళ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పోర్ సెక్షన్స్కి వీళ్ళందరికీ కూడా ఏమని నిజంగా చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ వస్తాయేమో అని ఒక ఆలోచనలో ఆశపడతారు. ఇప్పుడు మనుషులన్నాక ఆశాజీవులు natural. ఆశపడతారు. ఇప్పుడు నిజంగా నేను ఇంకొక అంశం కూడా చెప్తానండి. ఇప్పుడు పెన్షనర్స్ ఉన్నారండి. ఉమ్, సుమారుగా నాకు తెలిసి 60 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. ఉమ్, 60 లక్షల మంది పెన్షనర్స్ ఓట్లు ఎలా కొన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే, ఉమ్. సుమారుగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 7,000 రూపాయలు ఇస్తాం ఫస్ట్ నెల అంటే అరువు కొనేసాడు అనమాట ముందుగానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అంటే ప్రతి పెన్షనర్కి 7,000 రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి. ఉమ్, లాస్ట్ టైం ఏం చేశారు? ముందర డబ్బులు ఇచ్చారు పసుపు కుంకాలని. ఓకే. ఆ పసుపు కుంకాలు ఆ ప్రజలందరూ కూడా చాలా హ్యూమిలియేట్ అయిపోయి ఉన్నారు. సరే ఇంకా అది తీసుకున్నారు, జగనన్న కొట్టారు. ఉమ్, ఇప్పుడు ఏంటి? అరువు కొన్నాడు. ఉమ్, ఇప్పుడు అమ్మఒడి తీసుకొచ్చిన రూపకర్త జగనన్న. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు ఉమ్. డైరెక్ట్గా ఒక స్కూల్లో ఎక్కడో లోకేష్ ఏం గారు- చెప్తున్నాడు? లోకేష్ గారు. లోకేష్ మదిలోంచి వచ్చిందన్నాడు. ఉమ్, మీ నాయకుడు లోకేష్ మదిలో. అసలు ఇంత పచ్చి అబద్ధాలు ఎవరైనా ఆడతారు? ఉమ్, ఇప్పుడు ఇవాళ అమ్మఒడి పథకము ఇంట్లో ఉన్న ప్రతి ఆడబిడ్డకి, ప్రతి పిల్లలకి అందరికి ఇస్తానన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదండి? ఉమ్. ఇచ్చాం. ఏదో 1 ఇయర్ ఏమైంది, ఇంకొక సంవత్సరం అయింది కదా. ఉమ్, దట్టు 13,000 ఇచ్చారు కొంతమందికి, ఉమ్, కొంతమందికి 9,000 ఇచ్చారు, కొంతమంది 7,000 ఇచ్చారు. ఉమ్, నేను వచ్చిన తొలి సంతకం ఏం పెడతా అన్నారు? డిఎస్సి రిలీజ్ చేస్తాము, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఉమ్. ప్రతి సంవత్సరము January 1 అనుకుంటా జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఉమ్. ఏమైందండి? 2 January 1 వచ్చినాయి. ఇస్తా ఉన్నారు ఇప్పుడు. మీరు రెండు చేసిన రెండు విధ్వంసం. January 1 వచ్చినాయి. ఉమ్, ఇప్పుడు దాకా ఒక్కటి కూడా ఇచ్చిన సందర్భం లేదు. ఉమ్, మరి 20 లక్షల మందికి పోనీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అప్పుడు దాకా అన్ఎంప్లాయిడ్ యూత్కి నిరుద్యోగ భృతి అన్నారు. ఉమ్, నిరుద్యోగ భృతి 20 లక్షలు ఇంటూ 3,000 రూపాయలు ఉమ్, అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు అయింది. ఉమ్. అంటే ఎంత అవుతుంది? నాకు తెలిసి నిరుద్యోగ భృతి 36,000 కోట్లు అవుతుందండి ఉమ్. సంవత్సరానికి. సరే, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసిపోయింది కాబట్టి మేము స్లోగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. పెన్షన్స్ పెంచుతామని చెప్పాం, పెంచాం. అమ్మఒడి ఇస్తామని చెప్పాం, ఇస్తున్నాం. ఉచిత బస్సు ఇస్తామని చెప్పాం, ఇస్తున్నాం. పెట్టుబడులు తెస్తామని చెప్పాం. 6,28,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం చెప్తున్నమాట. నిజంగా నవ్వు వస్తూ ఉందండి. ఇప్పుడు నిజంగానే మీరు చూస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 6 లక్షల ఉద్యోగాలు, 6 లక్షల ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలు చూపించమనండి, డేటాతో చూపించమనండి. డేటా డిఎస్సీ ఉన్నాయి కదా. ఆహా, డేటాతో చూపించమనండి. డిఎస్సీనే 15,000 పైన ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సి గురించి చెప్తున్నారు. సరే, రాహుల్ కన్వాల్ ఇంటర్వ్యూ మీరు చూసారో లేదో నాకు తెలియదు, ఇండియా టుడేలో. రాహుల్ కన్వాల్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారండి? క్లియర్గా ఏం చెప్పాడు? 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నారు. సరే, అది పక్కన తీస్తే పోనీ 20 లక్షల ఉద్యోగాలని మరి అక్కడ అబద్ధం మాట్లాడారా? ఇది కాకుండా 20 లక్షల కోట్ల రూపాయల యొక్క పెట్టుబడులు అన్నారు. ఎక్కడ వచ్చినాయండి పెట్టుబడులు? ఇదే దావోస్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు, మొత్తం టీం అంతా వెళ్ళారు. 2 టర్మ్స్ వెళ్ళారు, 2 సార్లు వెళ్ళి దావోస్ నుంచి ఏం తెచ్చారండి? ఒక్క ఎంఓయూ అయినా సైన్ చేశారండి? అక్కడికి వెళ్ళేది ఇప్పుడు లైజన్ కోసం వెళ్తాం తప్ప ఎంఓయూలు సైన్ చేయడం కోసం కాదు అని కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి పక్క రాష్ట్రాలు ఇప్పుడు నిజంగానే వీళ్ళు ఎంఓయూలు ఏదైనా 1-2 చేశారు అనుకోండి, ఎంత బాజాలు కొడుతురు. ఇప్పుడు పక్క రాష్ట్రం, ఇప్పుడు ఇదే రాష్ట్రం హైదరాబాద్, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్లు ఎంత తీసుకుని వచ్చాం. హైదరాబాద్ నేనే కట్టానని చెప్తాడు కదా.
బిల్ గేట్స్ని నేను తీసుకొచ్చాను, మైక్రోసాఫ్ట్ని ఇక్కడ లాంచ్ చేశాను, ఉమ్, సత్యానాథన్లకు ఉద్యోగం నేను ఇచ్చాను ఉమ్, అని చెప్తా ఉంటాడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్. మరి ఆయనకున్న విజనరీకి ఎందుకు తేలేకపోయారు? ఇదే ఎందుకు? సూటి ప్రశ్న. ఇప్పుడు ఆంధ్రాకి తీసుకురావాలి కదా. వచ్చి అక్కడికి వెళ్ళి లైసెన్స్ చేయడం వల్ల 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. అది ఏంటండి మీ 20 హయాంలో- లక్షల కోట్లు మీ హయా- ఏంటి మీ అని హయాంలో అడుగుతున్నా. అసలు దావోస్కే వెళ్ళలేదు మీరు. దావోస్కి వెళ్ళని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము వెళ్ళాము లైసెన్స్ నేను తీసుకున్నాము. ఇవాళ నేను మీకు చెప్తానండి. జగన్ అన్న దావోస్కి ఒక ట్రిప్ వెళ్ళారు. ఉమ్, వెళ్ళినప్పుడు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చామండి? ఇప్పుడు మీరు జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ అయితే తీసుకోండి, లేకపోతే గ్రీన్కో అయితే తీసుకోండి, సెంచరీ ప్లైవుడ్స్ అయితే తీసుకోండి, లేకపోతే జిందాల్కి సంబంధించి సిమెంట్స్ అయితే తీసుకోండి, అదేవిధంగా శారదా సిమెంట్స్ తీసుకోండి, శ్రీ సిమెంట్స్ తీసుకోండి, అదేవిధంగా కారమండల్ తీసుకోండి, బిర్లా కార్బన్ ఇండియా తీసుకోండి, ఎన్టీపీసీ హైడ్రో డ్రగ్ పార్క్ తీసుకోండి, అల్ట్రా సిమెంట్స్ తీసుకోండి, అదేవిధంగా పైనీర్ అల్యూమినియం తీసుకోండి, ర్యాక్ సిరమిక్స్ ర్యాక్ ఇండస్ట్రీస్ తీసుకోండి, గ్రాసియం ఇండస్ట్రీస్ తీసుకోండి, కియాని విస్తరణ చేసిన విధానం చూసుకోండి, డైకెన్ ఎయిర్ కండిషనింగ్ తీసుకోండి, బ్లూ స్టార్ తీసుకోండి, అదేవిధంగా లైఫ్స్ ఫార్మా తీసుకోండి, శ్రీయాస్ ఇండస్ట్రీ తీసుకోండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్స్పాన్షన్ అయితే తీసుకోండి, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ తీసుకోండి, పట్టాభి ఆగ్రో ఫార్మ్స్ తీసుకోండి, హిందాల్కా ఇండస్ట్రీస్ తీసుకోండి. అదేవిధంగా మా ఈస్ట్ గోదావరిలోనే చూస్తే ఆదిత్య బిర్లా వాళ్ళది కెమికల్ ఫ్యాక్టరీ తీసుకుని వచ్చాం. ఆంధ్ర పేపర్ మిల్స్ 3,400 కోట్లు రాజమండ్రిలో ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. అదేవిధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఒకటి గుర్నాని గ్రూప్ వాళ్ళు తీసుకుని వచ్చారు మా ఈస్ట్ గోదావరి. సో ఇలాగా మేము వెనకబడ్డాం నిజంగానే. జగనన్న కూడా చెప్తా ఉంటారు ఏంటంటే పబ్లిసిటీలో వెనకబడ్డాం. ఓకే. నిజంగా జగనన్న ఒక ట్రిప్ దావోస్కి వెళ్ళినా ఇన్ని ఇండస్ట్రీస్ మేము తీసుకుని వచ్చాము. ఇప్పుడు అదే లోకేష్ ఏం చెప్పాడండి, అక్కడ దావోస్ వెళ్ళారు, ఏం తీసుకొచ్చారు, గ్రీన్ కో అని సాగదీస్తూ చెప్పాడే లేదా? అవును, అవును. మరి ఇప్పుడు కనీసం అది కూడా తెలియదు కదా. ఉమ్, 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 ఇప్పుడు మేము దావోస్ వెళ్ళి కొన్ని ఇండియా బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకుని వచ్చామని ఎగతాళి చేశారు. మీరు దావోస్ వెళ్ళి ఏం తీసుకుని వచ్చారు? మీరు ఇవాళ గూగుల్కి ఇక్కడ తీసుకొచ్చి గూగుల్ తీసుకుని వచ్చారని చెప్తా ఉన్నారు వైజాగ్లో. వైజాగ్లో. ఇక్కడ మీరు చేసింది ఏంటి? మేము గతంలో ఏదైతే అదానీ గ్రూప్తో మేము చేసుకున్నదే కదా ఎంఓయూ. అప్పుడు మేము సింగపూర్ గవర్నమెంట్కి కూడా మేము లెటర్ రాసి ఈ రకమైన ఫెసిలిటీస్ కల్పించాలని మేము లెటర్ రాసిందే కదా. ఇవాళ ఏం చేశారనండి, ఇప్పుడు సేమ్ ఇప్పుడు గూగుల్ కూడా ఏం చెప్తున్నారు, మీరు ఇవ్వాలనుకున్న ఇన్సెంటివ్స్ అదానీ గ్రూప్కి ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. అవును, హ్యాండ్ ఓవర్ చేస్తారు కొద్దిగా. అదానితోటే నెగోషియేట్ చేయండి. అదాని మరి ఇంకేంటండి, ప్రజల్ని మభ్యపెట్టడము మోసం చేయడం తప్పితే ఎవరు చేశారు మోసం? మోదీ కూడా చేశారా? ప్రధాని మోదీ ప్రశంసించారు. సుందర్ పిచాయ్ చెప్తున్నారు చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఎక్కడ సుందర్ పిచ్చయ్య గారు చంద్రబాబు గారు పదం చెప్పింది నేను వినలేదు. మరి మీరు విన్నారు లేదు నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మీరు విన్నారు లేదు తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఇదే లోకేష్ ఇదే ఈయన వెళ్ళాడు కదండి, ఇక్కడికి యుఎస్ వెళ్ళారు. యుఎస్ వెళ్ళినప్పుడు సుందర్ పిచ్చయ్య గారు కనీసం ఆయన ప్రస్తావన చేయాలి కదా. ఇప్పుడు విజనరీ అని చెప్పుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నేను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ఒక పదమైన ఎత్తారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ నరేంద్ర మోదీ గారు, ఈజ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ నాట్ న్యూ. This is the efforts of Mr. Jaganmohan Reddy. We brought through Adani Group, the Google data center has come to India, to Andhra Pradesh. మీరు తీసుకొస్తే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ కి భూములే ఇవ్వద్దు అని మీ ఎంపీ ఈ రోజు కోర్టులో పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఆ డేటా సెంటర్కి సంబంధించి ఆ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేబుల్స్ దీనికి వేసుకోవడానికి ఎన్ఓసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేమే లెటర్ రాసాం. మీరు బియాండ్ దట్ అవసరం లేనిది ఇప్పుడు లోకేష్ ఏం చెప్పాడండి, ఆయన నేను ఇస్తాను 99 పైసలకి నేను ఇస్తాను. ఇదేమన్నా వీళ్ళు ఇంట్లో డబ్బులా, లేకపోతే వీళ్ళకున్న వెనకాల ఉన్న వీళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తిలా? అట్లా కాదు, వీళ్ళ తాత సంపాదించిన ఆస్తిలా కాదు కదా. ఇప్పుడు మీరు మేము కూడా డెవలప్మెంట్ చేసాం, మేము కూడా కంపెనీస్ తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం కూడా కంపెనీస్ బాగా తెస్తుంది కాబట్టి కాంప్లీట్ అవ్వడానికి మేము ఎంతకంటే బాగా చేసామని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా కాదండి, మేమే తీసుకొచ్చాం. మీరు చేస్తే మీరు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం మేము కంపెనీస్ తీసుకొచ్చామని చెప్తున్న తర్వాత పెట్టుబడులు తీసుకొచ్చామని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏం పెట్టుబడులు? ఇప్పుడు అదానీని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పుడు నేను మా జగనాన్ని చెప్పాడు, ఏం చెప్పారు, క్రెడిట్ షోర్. ఇప్పుడు వీళ్ళు అన్ని మేము తీసుకొచ్చి వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. సరే, కంపెనీస్కి సంబంధించి మీ వర్షన్ మీకుంది, వాళ్ళ వర్షన్ వాళ్ళకుంది. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఏంటో చూస్తాను. ఉద్యోగాలు ఎన్ని వచ్చాయని దానికి సంబంధించి జస్ట్ పిఎఫ్ అకౌంట్స్ కొత్తగా ఎన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి జనరేట్ అయ్యాయని చూస్తే తెలిసిపోతుంది. కొత్త ఉద్యోగాలు ఎన్ని జనరేట్ తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇదే గ్రీన్ కో గురించి ఇంత వెటకారంగా మాట్లాడారు కదండి ఈయన నారా లోకేష్ గారు. గ్రీన్ కో షిరిడి సాయి ఎలక్ట్రిక్.
పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు, అవునా కదా, మీకు గుర్తుందో లేదు? కర్నూలు. విజిట్ చేసి ఏంటి ఇంత అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. మరి ఇవంతా కూడా జరిగింది ఎవరి టైంలో జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అంటే ఇప్పుడు నిజంగా ఏంటంటే మేము నిజంగా ఎగ్జిబిట్ చేసుకోలేకపోయాం, మేము అందులో వెనకబడి ఉన్నాము, డెఫినెట్గా వెనకబడి ఉన్నాము అడ్వర్టైజ్ చేసుకునే దాంట్లో. సో డెఫినెట్గా రాబోయే రోజులు ఇవన్నీ కనబడతాయి. ఇప్పుడు ఒక పక్కన మనకి చీకటి, ఇంకో పక్కన వెలుగు కనబడుతూ ఉందండి. 24 గంటలు వెలుగు ఉందంటే వెలుగు యొక్క వాల్యూ తెలియదు. ఎప్పుడైతే చీకటి వస్తుందో వెలుగు యొక్క వాల్యూ ప్రజలకు కూడా కనబడుతుంది. చీకట్లో ఉన్నారా ప్రజలు? మరి